SCCL సింగరేణి కోలరీస్ కంపెనీ లిమిటెడ్కి సంబంధించి మనకి ఇక్కడ కొన్ని నోటిఫికేషన్స్ అయితే వచ్చి ఉన్నాయి. ఆ నోటిఫికేషన్స్ వచ్చేసి మనకు త్వరగా వేయడం వల్ల కొంతమంది ఆస్పిరెంట్స్ వచ్చేసి కన్ఫ్యూజ్ అయితే అవ్వడం జరుగుతుంది. ఒకే రోజు మనకు 2 నోటిఫికేషన్స్ వచ్చినాయి. ఆ 2 నోటిఫికేషన్స్ కూడా చాలామంది ఇంటర్నల్ అని చెప్పేసి అనుకుంటున్నారు, చాలామంది ఎక్స్టర్నల్ అని చెప్పేసి అనుకుంటున్నారు. సో వాటికి సంబంధించినటువంటి క్లారిటీ అయితే ఈరోజు నేను మన వీడియోలో ఇస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మార్చి 14th నాడు మనకు ఒకే రోజు 2 నోటిఫికేషన్లు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అందులో ఒకటి వచ్చేసి సింగరేణిలో 327 ఉద్యోగాలకు నోటిఫికేషన్ అని చెప్పేసి ఒకటి వచ్చింది. ఇది చాలామంది ఇంటర్నల్ జాబ్స్ అని చెప్పేసి అనుకున్నారు. సో దీనికి సంబంధించినటువంటి క్లారిటీ నేను ఇప్పుడు ఇస్తాను. ఇందులో మనం చూసుకున్నట్లయితే టోటల్గా డిఫరెంట్ కేటగిరీకి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. అందులో ఎగ్జిక్యూటివ్ క్యాడర్ ఉన్నాయి, యాజ్ వెల్ as నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ ఉన్నాయి. ఇందులో మనకు ఒక జాబ్ ఉంది, అది వచ్చేసి జూనియర్ మైనింగ్ ఇంజనీరింగ్ ట్రైనీ అని చెప్పేసి. దానికి సంబంధించినటువంటి 100 పోస్టులు ఉన్నాయి. అలాగే టోటల్గా చూసుకున్నట్లంటే వేరియస్ ప్రాస్పెక్టివ్లో వేరియస్ పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించిన వీడియో నేను ఆల్రెడీ చేశాను. సో ఈ పోస్టులు వచ్చేసి ఇంటర్నల్ అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. ఈ పోస్టులు ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే ఇవి ఎక్స్టర్నల్కి సంబంధించినటువంటి పోస్టులే. అంటే సింగరేణి సంస్థలో 327కు సంబంధించినటువంటి ఈ పోస్టులు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అబ్సల్యూట్లీ ఎక్స్టర్నల్ పోస్టులకు సంబంధించినటువంటి విషయం అని చెప్పేసి మనకు సింగరేణి సంస్థకు చెందినటువంటి GM పర్సనల్ బసవయ్య గారే మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి ప్రూఫ్ కూడా నేను ఇక్కడ డిస్ప్లే అయితే చూపించడం జరుగుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. అలాగే సెకండ్ పాయింట్ కనుక చూసుకున్నట్లయితే అదే రోజు మనకి ఇంకొక నోటిఫికేషన్ కూడా వచ్చి ఉంది. అది వచ్చేసి ఇక్కడ చూడండి, ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులు, నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులు. ఇది వచ్చేసి సేమ్ ఆ నోటిఫికేషన్ లాగే ఉంది, బట్ ఇది వచ్చేసి ఇంటర్నల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఇక్కడ కూడా జూనియర్ మైనింగ్ ఇంజనీరింగ్ వచ్చేసి 100 పోస్టులు ఉన్నాయి. ఆ పోస్టులు ఈ పోస్టులు కామన్ అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు, కానీ ఎగ్జాక్ట్గా కాదు. ఇది వచ్చేసి ఇంటర్నల్ పోస్టులు, బట్ ఈ పోస్టులు వచ్చేసి మనకు ఒక 760కి అబోవ్ అయితే ఉండడం జరుగుతుంది. ఇవి ఇంటర్నల్ పోస్టులు, అవి వచ్చేసి ఎక్స్టర్నల్ పోస్టులు. ఎక్స్టర్నల్ పోస్టులు వచ్చేసి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, బట్ ఇంటర్నల్ పోస్టులు వచ్చేసి సంస్థలో పనిచేసే వాళ్ళే, సంస్థలో ఇదివరకే జాబ్ హోల్డర్స్గా ఉన్న వాళ్ళు మాత్రమే అర్హత రావడం జరుగుతుంది. ఈ ఇంటర్నల్ సంబంధించినటువంటి పోస్టులలోనే మనకు జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ 2 అని చెప్పేసి 360 పోస్టులు ఉన్నాయి. ఇవి క్వైట్గా ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి వీలుంటాయి తప్ప బయట వ్యక్తులు, బయట ఆస్పిరెంట్స్ అప్లై చేసుకోవడానికి వీలైతే ఉండదు. థ్యాంక్ యూ.